హలో అండి, నమస్తే. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళా హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోద్దు. ఈ 2 days వచ్చేసి నేను ఏ ప్యాటర్న్ని డిజైన్ చేయడం చూపించట్లేదు. జస్ట్ ఒక మిర్రర్స్ని మనం ఈజీగా ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం మిర్రర్స్ వర్క్ చేసుకునేటప్పుడు మిర్రర్స్ని స్టిచ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎస్పెషల్లీ మిర్రర్స్ స్టిచ్ చేయడానికి ఓడకుండా ఉండడం కోసం. అలా కాకుండా ఓడకుండానే మనం మిర్రర్స్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దాం. స్టిచ్ అంటే పెద్ద స్టిచ్ ఏమి కాదు, జస్ట్ టాకాల ద్వారా చేసుకోవడానికి ఈజీగా మనం మిర్రర్స్ని నేను ఇక్కడ వచ్చేసి నీడిల్ తీసుకున్నాను. నీడిల్ని ఫస్ట్ మనం వేడి చేసుకుందాం. ఇది వచ్చేసి ఓన్లీ మనకి రేకు మిర్రర్లు దొరుకుతాయి కదా, అన్ని సైజులకి మనం ఈ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. రేకు మిర్రర్లకి మాత్రమే ఇది పనికొస్తుంది. మనం ఈ గ్లాస్ మిర్రర్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా జస్ట్ నేను ఇలా పోక్ చేస్తున్నాను. హాట్గా ఉంటుంది కదా నీడిల్ తోటి ఇలా పోక్ చేసుకుని హోల్స్ పెట్టుకోవాలి మనం. ఇది వచ్చేసి మనకి స్క్వేర్ టైప్ ఉంది కాబట్టి స్క్వేర్కి 4 వైపులా నేను హోల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. ఈజీగా మనం దీని చుట్టూతో బీడ్ వర్క్ కానీ లేకపోతే సింపుల్ స్టిచ్ యూజ్ చేసుకుంటూ స్టెమ్ స్టిచ్ కానీ అలా యూజ్ చేసుకుంటూ మనం ఆరి మగ్గం లుక్ వచ్చే విధంగా మనం మిర్రర్ చుట్టూతో స్టిచ్ వేసుకోవచ్చు. అదే మనం ఒక చైన్ స్టిచ్ కానీ మిర్రర్ స్టిచ్ యూజ్ చేసి కానీ మనం చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది మనకి. దీని ద్వారా ఏంటంటే ఫాస్ట్గా మనం వర్క్ని కంప్లీట్ చేసుకోగలం. ఇలా 4 sides చివరికి ఎడ్జెస్కి నేను హోల్స్ పెట్టుకున్నాను. జస్ట్ మనం నీడిల్ని హిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా రౌండ్ కూడా ఇది వచ్చేసి రౌండ్లో పెద్ద సైజు. ఇలా 2 sides మనం చేసుకుంటే సరిపోతుంది. ఇక చాలా స్మాల్ సైజ్ అయిన ఈ రౌండ్ మిర్రర్స్ని కూడా మనం హోల్స్ పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోలో కొంతమంది అడిగారు మిర్రర్స్ ఊడొచ్చేవా అని. మనం స్టిచ్ చేసుకున్నా కూడా రావు, కానీ జస్ట్ ఒక స్టిచ్ చేసుకున్నా కూడా మనకి డౌట్ లేకుండా మనం ఎలా వాష్ చేసుకున్నా కూడా అసలు వచ్చే సమస్య ఉండదు. చూడండి, ఈజీగా మనం ఇలా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్డ్ కానీ అన్స్టిచ్డ్ బ్లౌజ్ కానీ దేనికైనా కూడా ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ మనం టాకాలు వేసుకుంటే దీని చుట్టూతో మనం బీడ్ వర్క్ చేసుకోవచ్చు. కాదు ఆరి మగ్గం లుక్ కావాలంటే స్టెమ్ స్టిచ్ యూజ్ చేసుకుని చాలా సింపుల్గా చుట్టూతో మనం స్టిచ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో దీని చుట్టూతో స్టెమ్ స్టిచ్ యూజ్ చేసి ఎలా ఆరి లుక్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. అందుకని దానికోసం ఫ్రీగా మీకు ఫస్ట్ ఇది మీరు నేర్చుకుంటే మిర్రర్స్ని ఇలా హోల్స్ చేసుకోవడం నేర్చుకుంటే నెక్స్ట్ మనం సింపుల్గా వర్క్లోకి వెళ్ళొచ్చు అని ముందు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, పెద్ద మిర్రర్ రేక్ కూడా సేమ్ ఇదే విధంగా మనం అటు ఇటు వేసుకున్నాం కదా, టాకాలు వేసేసుకున్నాం. దీనికి వచ్చేసి మనం 4 sides స్టిచ్ చేసుకుంటాం. మనం ఏంటంటే ఇలా హోల్స్ పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవడం వల్ల వర్క్ అనేది ఇప్పుడు ఈ మిర్రర్కి వేరే వర్క్ ఉంటుంది, రౌండ్కి వేరే వర్క్ ఉంటుంది. నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్. సింపుల్గా తక్కువ టైంలో ఒక ఎడ్జ్కి మనం చేసేసుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది. మనం గ్లాస్ మిర్రర్స్ యూజ్ చేస్తే తప్పకుండా ఖచ్చితంగా మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి, కానీ ఈజీగా చేసుకోవచ్చు. మరి ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని